యోని గురించి ఈరోజు మనము 3 అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాము. ఈ 3 ఫ్యాక్ట్స్ మీరు తెలుసుకుంటే మీకు అంటే అర్థమవుతుంది మేము ఒక రతి క్రీడలో పార్టిసిపేట్ చేసినప్పుడు ఏం తప్పులు చేస్తున్నాము. అయితే వ్యూవర్స్, ఈ వీడియో మొత్తం చూడండి మీరు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. యోని ఏదైతే ఉంటుందో అది యూజువల్లీ అందులో చాలా సీక్రీషన్స్ ఉంటాయి. యోని లోతు ఎంత ఉంటుందో ఇది ఫస్ట్ అన్నోన్ ఫ్యాక్ట్, మనకు తెలీదు. అది మనం ఈరోజు తెలుసుకుందాము. సెకండ్ వచ్చేసి దాంట్లో అంటే దాని టేస్ట్ ఎలా ఉంటుంది. యూజువల్లీ చాలామంది ఓరల్ సెక్స్ చేస్తుంటారు, మరి వాళ్ళకు టేస్ట్ ఎలా ఉంటుంది అని చాలా ఆసక్తి ఉంటుంది. మూడోది, అక్కడ ఓరల్ సెక్స్ చేయొచ్చా లేకపోతే కిస్ చేయొచ్చా. అయితే ఈ 3 గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్, యోని లోతు ఎంత ఉంటుంది. యోని లోతు యూజువల్లీ లెంత్ ఆఫ్ ద వెజైనల్ కెనాల్ అంటారు. అది నార్మల్లీ 3.5 to 4 సెంటీమీటర్స్ ఉంటుంది. 3.5 to 4 ఇంచెస్ అంటే 8 to 10 సెంటీమీటర్స్ అంతే. నార్మల్లీ ఇంత ఉంటుంది అనుకోండి, అంతే. ఇప్పుడు ఇంతే ఒకవేళ అంగము అంటే మనం ఏం చెప్తుంటాం నార్మల్లీ, అదే మీరేం చెప్పారు నన్ను, నాకంటే ఊరికే మీరు అంటే అంగం గురించే చెప్తుంటారు, దాని సైజు గురించే చెప్తారు, అసలు యోని గురించి ఎప్పుడు చెప్పలేదు అని చాలామంది ప్రశ్నించారు. అయితే ఇది కరెక్ట్ ఆన్సర్ మీకు. యోని లోతు జస్ట్ 3.5-4 ఇంచెస్ ఉంటుంది. మీ అంగం కూడా ఒకవేళ ఎరెక్ట్ అయినప్పుడు 3.5-4 ఇంచెస్ ఉంటే చాలు. అందుకే ఏంటంటే నార్మల్లీ ఏషియన్ కంట్రీస్లో ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇక్కడ అన్ని కంట్రీస్లో ఎప్పుడైతే స్టడీ చేశారో ఏషియన్ కంట్రీస్, అక్కడ ఏం తేలిందంటే యావరేజ్ సైజ్ యూజువల్లీ ఏంటంటే 4 to 5.56 అంతే, దానికంటే ఎక్కువ ఏం లేదు. ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు చెప్తూ ఉంటారు కూడా, మీరు విన్నారు కావచ్చు కూడా, అంటే కొంచెం పొడవు ఉంటే పర్వాలేదు, ఎక్కువ పొడవు ఉంటే నొప్పి అవుతుంది. అది కామన్ టాక్ వాళ్ళలో. ఎందుకు ఎక్కువ పొడవు ఉంటే నొప్పి అవుతుంది? ఎందుకంటే వాళ్ళకు ఏదైతే అవసరమో అది ఉట్టి 4 ఇంచెస్ లోపలనే. ఎందుకంటే 4 ఇంచెస్ లోపలనే వాళ్లకు అక్కడ సెన్సేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అక్కడ వాళ్లకు నర్వస్ సిస్టమ్, నర్వ్ ఎండింగ్స్, న్యూరాన్స్ అవన్నీ ఎక్కువ ఉంటాయి. అక్కడ బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. దానివలన వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ సెన్సేషన్స్ ఎక్కువ వస్తాయి. క్లైటోరిస్ ఇటు బయటనే ఉంటుంది. ఎప్పుడైతే మీరు అంగాన్ని ప్రవేశిస్తారో అప్పుడు వాళ్ళకు అక్కడ ఒక రకమైన ఆనందం ఫీల్ అవుతుంది. ఆర్గజం కూడా అక్కడి నుంచే వస్తుంది. క్లైటోరిస్ ఇట్లా యోని బయట నుంచి స్టార్ట్ అయ్యి లోపల వరకు అదే 2.5 వరకు పోతుంది. ఎప్పుడైతే అంగం ప్రవేశిస్తారో మీరు అక్కడ రాపిడి అయిన తర్వాత వాళ్ళకు ఆర్గజం వస్తుంది. అంటే 3.5-4 ఇంచెస్ తర్వాత అక్కడ సర్విక్స్ అని వస్తుంది. దాని తర్వాత పిల్లల గర్భసంచి వస్తుంది. ఇప్పుడు ఎక్కువగా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదన్నా 8 ఇంచులు ఉందనుకోండి, అతను లోపలేసిన తర్వాత అది పోయి అక్కడ హిట్ అవుతుంది. ఎక్కడ వాళ్ళ ఏదైతే గర్భసంచి ఉంటుంది అక్కడ, అది కొంతమందికి అన్కంఫర్టబుల్ ఉంటుంది, వాళ్ళకు నచ్చదు. ఇది ఏందంటారు. అయితే వాళ్ళకి లేనిది మీకెందుకండి? అయితే మీకు ఐడియా వచ్చేసింది కావచ్చు. నార్మల్ ఎంత అంటే సైజు వాళ్ళది ఉంటుంది, మీకు ఎంత అవసరం. అయితే ఈ లోతు గురించి అయితే అయిపోయింది. సెకండ్ మనకు వచ్చేసి టేస్ట్. ఇప్పుడు ఈ టేస్ట్ ఏంటంటే చేంజ్ అవుతూ ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్ తర్వాత ఫస్ట్ 5 days ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. మళ్ళీ ఓవులేషన్ టైంలో ఒక రకమైన టేస్ట్ ఉంటుంది. స్వీట్ టేస్ట్ ఉంటుంది. అప్పుడప్పుడు పులుపు ఉంటుంది. అప్పుడప్పుడు ఏంటంటే అది సాల్టిష్ ఉంటుంది. ఇలా వేరే వేరే టేస్ట్ ఉంటుంది. అయితే టేస్ట్ ఎప్పుడైనా సరే ఒకటే టేస్ట్ ఉండదు. యోనిలో ఏవైతే రసాలు వెళ్తావో దాని ఒకటే టేస్ట్ ఉండదు. ఇంకేంటంటే యోని ఒకటి డ్రై ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్కిన్ ఉంది, ఇలా ఏం సీక్రెషన్స్ లేవు. ఇక్కడ మీరు కిస్ చేసినా ఏం కాదు, ఇక్కడ కూడా ఏం సీక్రెషన్స్ ఉండవు, ఇక్కడ చేసినా ఏం కాదు. కానీ ఎక్కడైతే బాడీ సీక్రెషన్స్ వస్తాయో అక్కడ, సీక్రెషన్స్ అంటే ఆ రసాలు వెళ్తాయి, ఆ రసాలు ఎప్పుడైతే వెళ్తాయో అవి ఏంటంటే అందులో వేరే వేరే వివిధ రకాల బ్యాక్టీరియాలు అవి ఇవి అని ఉంటాయి. ఇంకా ఇవి
ప్రతి ఒక్క 5 రోజులకు దాని టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అయితే వ్యూవర్స్, ఈ టేస్ట్ గురించి మీకు అర్థమైంది కావచ్చు. ఇది ఎందుకు చేంజ్ అవుతుందంటే దీంట్లో మరీ హార్మోనల్ చేంజెస్ అవుతూ ఉంటాయి. ఈ హార్మోనల్ చేంజెస్ అవ్వడం వలన ఇలా మీకు టేస్ట్ చేంజ్ అవుతుంది. థర్డ్ వచ్చేసి మీరు అక్కడ కిస్ చేయొచ్చా లేదా? ఇది ఇప్పుడు నేను ఏంటంటే ఇది అగైన్ డిబేటబుల్ అయిపోతుంది. నేను లేదు అంటే చాలామంది అలా ఇలా అని చెప్తారు. అయితే నేను మీ చాయిస్ మీదనే వదిలేస్తాను. కానీ దాని ఫ్యాక్ట్ నేను చెప్పేస్తాను. ఎందుకంటే అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది. అప్పుడప్పుడు అక్కడ ఫౌల్ స్మెల్ వస్తుంది. అప్పుడప్పుడు అక్కడ ఏంటంటే చాలామందికి వైట్ డిశ్చార్జ్ లాగా అవుతుంది. అప్పుడప్పుడు చాలామందికి ఏంటంటే డిశ్చార్జ్ ఎప్పుడైతే అవుతారో అక్కడ సీక్రెషన్స్ ఏవవుతావో చాలామంది మేల్స్ దాంతో అన్‌కంఫర్టబుల్ అయిపోతారు. నీట్‌నెస్ ఉండదు. ఎవరైతే వైల్డ్ ఉంటారో వైల్డ్‌నెస్ వాళ్ళకు ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు చేస్తారు, చేయవచ్చు. చేసిన తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దాన్ని ఎలా ఆపాలనో అవన్నీ మీకు తెలిసి ఉండాలి. మీరేంటంటే పోర్న్ మూవీస్ కానివ్వండి, అడల్ట్ మూవీస్ కానివ్వండి అవి చూసి నాకు అట్లనే చేస్తానేనంటే ఇక మీరు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి మీకు. అందుకే ఏంటంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. వాళ్ళంటే ఏదో అన్ని ప్రికాషన్స్ చేసుకొని చేస్తారు. ఇంకా ఏందంటే అది రియల్ కాదది. వాళ్ళు అలా చూస్తారు ఎడిటింగ్ అందులోనే మళ్ళీ అంటే కట్ ఎడిటింగ్ అదంతా నడుస్తుంటుంది వాళ్ళది. అయితే ఇలాంటప్పుడు మీరు అది చూసి నేను అలాగే చేస్తానంటే మీరు ఇక ఏదైనా ఇన్ఫెక్షన్స్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వచ్చేస్తే చాలా ప్రాబ్లమ్ అవుతుంది మీకు. అయితే వ్యూవర్స్, ఈ 3 అన్నోన్ ఫ్యాక్ట్స్ గురించి నేను చెప్పాను మీకు. ఇప్పుడు మీ చాయిస్ మీదనే నేను వదులుతున్నాను. నా అంగం చిన్నగుందని మీరు అటు ఇటు తిరగడము, టెన్షన్ తీసుకొని ఆ మందులు ఆర్డర్ ఇవ్వడము, ఈ మందులు ఆర్డర్ ఇవ్వడము, అంటే స్ట్రెస్‌లో మీరు లైఫ్ మీది తీసుకెళ్తారా? లేకపోతే వాళ్ళకి అవసరం లేనిది మనకెందుకు అనుకొని మంచిగా ఫ్రెష్ ఉండి ఉన్నదాన్ని మంచిగా హెల్తీ పెట్టుకుంటారా? ఒకటి. రెండోది అలాగే అక్కడ టేస్ట్ గురించి ఇప్పుడు నేను చెప్పాను మీకు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవన్నీ ఉంటాయని. అందుకే మీకు అవగాహన వచ్చింది కావచ్చు ఈ టేస్ట్ గురించి ఏముంటుందో అక్కడ పులుపు అదంతా వేరే ఉంటాయని. థర్డ్ మీకొచ్చేసి దానికి కిస్ చేయాలనా? లేకపోతే అది లిక్ చేయాలనా? లేదా? అది మీ చాయిస్ మీద వదులుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కొరకు మీరు చూస్తుండండి. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.